తెచ్చుకోండి. అప్పుడు సాతాను సిగ్గుపడతాడు. సువార్త చెప్పడానికి ప్రాణాలు ఇచ్చి లోపలికి వచ్చినాక సిద్ధాంతాలతో తన్నుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేట ఏం కావాలి? ఇంతకంటే దౌర్భాగ్య జీవితం ఏం కావాలి? చిచ్చి. ప్రాణం పెట్టిన సువార్థికుల సేవకుల విలువెట్టిపోయింది. వారి త్యాగానికి విలువేది. కాబట్టి ప్రాణమిచ్చి సువార్త చేస్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత ప్రాణం తీసే వరకు సిద్ధాంతాలతో పోట్లాడుతున్నారు. లేదు, విధానం మారాలి. ఇదే పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ఏమంటే మోషే జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, మోషే రాసిన నియమం ప్రకారం అన్యుల్ని చేసుకోకూడదు. యాజకుడు చాలా జాగ్రత్తగా తన వివాహ విషయంలో ఉండాలి. వ్యభిచారిని చేసుకోకూడదు, విడనాడిన దాన్ని చేసుకోకూడదు, తన ప్రజలనే మాత్రమే చేసుకోవాలి, కన్యకని చూసుకోవాలని రాశారు. అదే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. తర్వాత సిప్పోర తర్వాత అతను మరలా వివాహం చేసుకుంది కూషు దేశపు స్త్రీ. అప్పుడు అహరోను వ్యతిరేకం అయిపోయాడు, మిరియాము వ్యతిరేకం అయిపోయింది, కోరాహు అభిరాములు వ్యతిరేకం అయిపోయారు. దాదాపుగా వారి సైన్యం అంతా వ్యతిరేకం అయిపోయారు. ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది స్తబ్దతగా నిలబడిపోయారు. ఏం జరుగుతుంది? అప్పుడు కూడా మోషే అంటాడు, దేవుణ్ణి అడుగుదాం రండి, నేను దేవునికి తెలియకుండా ఏం చేయలేదు, అడుగుదాం రండి అని బతిమాలతాడు. వినరు. మిరియాము నోరు జారితే దేవుడు ఊరుకున్నాడా? మిరియాముకు కుష్ఠొచ్చేసింది, అహరోనుకు భయం వేసింది. దేవుడు మోషే పక్షాన ఉన్నాడు అని వారు గుర్తించారు, కానీ కోరావు గుర్తించలేదు. నేను అదే చెప్తున్నాను. ఒక వ్యక్తిలో పొరపాటు బోధలు, అబద్ధ బోధలు ఉండొచ్చు, కానీ అంత మాత్రాన దేవుడు ఆ వ్యక్తిని దూషించట్లా, ద్వేషించట్లా, అతన్ని విడిచిపెట్టట్లా. ఎందుకంటే అతనిలో ఇంకొన్ని సత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాలక్రమేపీ వీటిని కూడా మార్చుకుంటాడేమో. అందరూ ఒకటేసారి 100% పర్ఫెక్ట్ కాదు. మనం అందరినీ ఒకరికొకరు నేర్పించుకొని పర్ఫెక్ట్ అవ్వాలి. సాతానికి అవకాశం ఇవ్వకుండా మనమందరం ఏక శరీరం అవ్వాలి. వేరు వేరు అవయవాలుగా ఉండిపోయాం. ఏక శరీరం అయితే సార్వత్రిక సంఘపు కాళ్ళ క్రింద సాతాను చెదగదొక్కించబడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి భక్తి సాధన చాలా ముఖ్యమైనది. ఏమిటంటే సహనంతో ప్రారంభిద్దాం, ప్రేమతో ప్రారంభిద్దాం, దేవుని ఆలోచన విధానంతో ప్రారంభిద్దాం, సాతాను తంత్రములను పసిగడుతూ ప్రారంభిద్దాం. ఇదే చాలా ముఖ్యమైనది. చివరి దినాల్లో చాలా ముఖ్యమైనది. నేను దాదాపుగా 16 పుస్తకాలు రాశాను. అంటే దాదాపుగా ఒక 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. రీసెంట్ గా ఇంకో 40 గ్రంథాలను విదేశాల నుండి కూడా వారి మత గ్రంథాలు, వారి నమ్మకాలను కూడా తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో ఇంకొన్ని కూడా తెప్పించుకున్నాను. వాటి మీద కూడా మరలా పరిశోధన చేస్తున్నాను. ఎందుకు ఇంత పరిశోధన చేస్తున్నామంటే, లోకం అడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడి దగ్గర జవాబు ఉంటుంది. క్రైస్తవుడు బావిలో కప్ప కాదు. అద్భుతాల ఆశ్చర్యాలను బట్టి దేవుని నమ్ముకోవడం కాదు, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకున్నాకే నమ్మాము అని ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయాసపడుతున్నాను. పరిచర్యలు నానా విధములు. అందులో ఒకటి అందరినీ కలపడం, అందరికి జవాబు చెప్పడం, అందరినీ ప్రేమించడం, అందరినీ దేవునికి నచ్చినట్లు తయారు చేయడం. అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య, అన్ని పరిచర్యలకు ఇది కిరీట పరిచర్య, కిరీటం లాంటి పరిచర్య. ఇది రాజదండ పరిచర్య. కాబట్టి అందరిని అర్థం చేసుకోవడం భక్తుల వల్లే అవుతుంది. ఎవరినైనా అపార్థం చేసుకోవడం భ్రష్టుల వల్లే అవుతుంది. ఈ మాట నోట్ చేసుకోండి. అందరిని అర్థం చేసుకునే వాళ్ళమైతే మనం భక్తులం, ప్రతి ఒక్కరిని అపార్థం చేసుకునే వాళ్ళమైతే మనం భ్రష్టులం. మరి ఏ జాబితాకి సంబంధించిన వారో మనమే తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ని ఫాలో అవ్వకండి. మనం ట్రెండ్ సెట్ చేద్దాం దేవునికి అనుకూలంగా. ఎప్పుడో ఒకరి గురించి మాట్లాడే వాళ్ళ ఛానల్స్ ని మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంటారు. రేపు ఎవరి గురించి మాట్లాడతాడో తెలుసుకుందాం అనేటువంటి పిచ్చి తపన మీలో ఉంటే అది దురద చెవి లక్షణం అని మీరు గుర్తుంచుకొని అలాంటి వ్యర్థమైనవి వినడం మాని ఆ ప్లేస్ లో మోకరించి ప్రార్థన చేయడం మంచిది, వాక్యం ధ్యానించడం మంచిది, సువార్త చేయడం మంచిది. ఎందుకంటే అలాంటి వదరుబోతుల మాటలు వినడం ద్వారా మనకు అవిశ్వాసం వస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, మనలో వ్యక్తిగత సహనం చచ్చిపోతుంది, అనేకుల పట్ల మనం కూడా నోరు జారి మాట్లాడేస్తుంటాం, ప్రార్థన జీవితం పోతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఎలా వాడుకుంటాడు కదా. నా దృష్టికి నేను బానే ఉన్నానని నాకు అనిపిస్తుంది,
కానీ దేవునికి తెలుసు నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను. నాకు చెప్తాడు ఆయన, ఎలాగైనా నాకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి అనే మనసుంటే చాలా ఆయనే సరి చూసుకుంటాడు. సో అలా మీకు కూడా ఆయన చెప్తాడు, వాక్యం ద్వారా, భక్తుల ద్వారా ఏదో ఒక రూపంలో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. కానీ అక్కడ అవమానం ఉండకూడదు. నా దేవుడు అవమానించేవాడు కాదు, ఆలోచన చెప్పే దేవుడు, ప్రేమామయుడు. ఆయన భ్రష్టులను కూడా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. భ్రష్టులు తమ భ్రష్టత్వం వలన నశించడం నాకు ఇష్టం లేదు, వారు నా వైపు తిరిగితే నేను వారి వైపు తిరుగుతానన్నాడు. అంత ప్రేమ గల దేవుణ్ణి కలిగి ఉండి, అంత న్యాయం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ప్రవర్తించేటువంటి వారి వెంట మనం వెళ్ళడం సరైన విధానం కాదు కదా. అది సో గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఎప్పుడు ఒకరి పేరెత్తి మాట్లాడడం, ఒకరిని అవమానించడం, ఒకరిని దూషించడం చేస్తున్నారంటే వాళ్ళు సత్య సేవ చేయట్లేదు, వారిలో సాతాను పనిచేస్తున్నాడు, వారు ఇంకెవరినో అడ్డు పెట్టుకుని ఫేమ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. అది వదరబోతుల లక్షణం. మారుతున్న సమాజాన్ని చూడండి, మారకుండా మిగిలిపోతున్న సంఘాన్ని చూడండి. ఎంత దౌర్భాగ్యం. లోకం, సమాజం మారుతుంటే సంఘం ఇంకా దేవునికి అనుకూలంగా మారకపోవడం ఏమిటి? కాబట్టి ఇది చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆవేదన. మీ ఆలోచన విధానాన్ని, మీ మానసిక స్థితిని సరిచూసుకోండి. ఎప్పుడు ఇంకొకరిని అనకండి. మనలో కంట్లోని దూలం ఉంది, ఎదుటివాని కంట్లో నలుసు మాత్రమే. మన ఆయుష్కాలం ప్రతిరోజు నేర్చుకొని మార్చుకోవడానికి, దేవునికి అనుకూలంగా మారడానికి ఉపయోగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకునేటట్లు మన మానసిక స్థితిని సరి చేసుకుందాం. దేవుని ఉద్దేశములు సంపూర్ణంగా నెరవేర్చడానికి పరిగెడదాం. లేఖనములలో దేవుడు చాలా విషయాలు దాచిపెట్టాడు, వాటిని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకసారి హోషేయ ప్రవక్తని దేవుడు పిలిచి వ్యభిచారిని వివాహం చేసుకో అన్నాడు. ఆ కాలంలో ఆయన ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. ఓ హోషేయ ప్రవక్త, నీకు ఓ విషయం తెలుసా? నీవు మోషే ధర్మశాస్త్రాన్ని మీరావు, వ్యభిచారిని చేసుకున్నావు, పైగా దేవుడు చెప్పాడు అంటున్నావు అని హోషేయ ప్రవక్తను ఎన్ని నిందించుంటారు, ఎంత అవమానించుంటారు. దేవుడు చెప్తాడా, దేవుడు ధర్మశాస్త్రంలో అలా చెప్పి నీకు ఇలా చెప్పాడా అని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుంటారు. అన్నిటిని సహిస్తూ ఓపికతో దేవుడు నిరూపించే వరకు ఎదురు చూశాడు హోషేయ ప్రవక్త. చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమిటంటే ఇప్పటికీ క్రైస్తవ సమాజం ఇలాంటి వదురుబోతులను ఫాలో అవుతూ, తొందరపడి మాట్లాడే వారిని ఫాలో అవుతూ, ముఖం మీద మాట్లాడటమే భక్తి అనే భ్రమలో భక్తులను గుర్తించలేకపోతున్నారు, భక్తిని గుర్తించలేకపోతున్నారు. ఒకరిలో ఏదో తప్పు కనబడిందని తోక కనబడితే చాలు మొత్తం కథంతా అల్లేసుకొని అదే ఆధారం అనుకుంటున్నారు. కల్పిత ఆధారాలను కూడా నిజం అనుకుంటున్నారు. ఫలమును బట్టే భక్తుని గుర్తుపట్టడం నేర్చుకోండి.